వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. ఇంతకు ముందు భాగంలోని శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. మనం ఇప్పుడు 13వ శ్లోకం నేర్చుకుందాం. నేను నిదానంగా చెబుతాను, మీరు నాతో పలకండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీర స్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మనం ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మనం ఇప్పుడు 13వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. జీవాత్మకు ఒక శరీరంలో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఎలా కలుగుతాయో అలాగే మరో దేహము కూడా లభిస్తుంది. వివేకవంతుడు ఈ విషయంలో భ్రమపడడు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనం ఇప్పుడు 14వ శ్లోకం నేర్చుకుందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. మనం మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. మనము 14వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. కుంతి కుమార, ఇంద్రియాల ద్వారా కలిగే విషయస్పర్శలే చలిని, వేడిని, సుఖాన్ని, దుఃఖాన్ని కలిగిస్తాయి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి నిలకడలేనివి. అర్జున, వాటిని పట్టించుకోకూడదు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాం.
సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.